సభకు నమస్కారం అండి. ఈ రోజున ఇంతమంది పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ముందు ఈ వేదిక మీద నేను నుంచోగలిగానంటే అది మా దైవం కింద, నా దైవం కింద భావించే నందమూరి తారక రామారావు గారి దివ్యమోహన రూపం చలువ అన్నమాట. ఆయన దివ్యమోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది, ఆకర్షితుడిని చేసింది, నడిపించింది. సినిమా అంటే పిచ్చి పట్టేటి చేసింది. సినిమా రంగంలోకి పార్టిసిపేట్ అయ్యేటట్టుగా, అంటే భాగస్వామ్యం అయ్యేటట్లుగా ఆ పిచ్చిని పరాకాష్ఠ వైపు నడిపించింది, సినిమా రంగంలోకి తీసుకొచ్చేటట్టు చేసింది. వచ్చిన తర్వాత అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, దర్శకుడిగా, అలా తర్వాత తదుపరి నిర్మాతగా, అలా అంచెలంచెలుగా ఎదిగి ఎన్ని అంటే ఎగ్జిబిటర్గా, కో డైరెక్టర్గా, అదే మన ఎగ్జిబిటర్గా, పంపిణీదారుడుగా ఎన్ని శాఖలు నిర్వర్తిస్తూ ఎదిగినా కూడా ఇప్పటికీ నేను ఎన్టీ రామారావు గారి వీరాభిమానిని అని చెప్పుకోవడంలోనే నాకు ఆనందము, ఆ సంతోషము, ఆ గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఆయన మాకు చాలా గొప్ప ఆస్తిని పంచాడు. ఆ ఆస్తి ఏంటంటే ధైర్యం, సాహసం, నమ్మకంగా, అంకిత భావంతో, అకుంఠిత దీక్షతో, సమయ పాలనతో, ఆత్మవిశ్వాసంతో, ఏ వ్యసనాలకి బానిస కాకుండా, నమ్మిన సిద్ధాంతం కోసం మడమ తిప్పకుండా పనిచేసుకుంటూ పోతే నువ్వు కన్న కలలు సాకారం అవుతాయి అనే ఒక ఆస్తిని తనను నమ్మిన అభిమానులకు పంచారు. ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఆయన అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ నమ్మి ఆచరించి సాకారం చేసుకుని రకరకాల రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. నేను సంపాదించిన, అది కీర్తి కావచ్చు, కనకం కావచ్చు, ఏదైనా కూడా అలా మాలాంటి అభిమానుల కోసం ఆయన దాచి ఉంచిన నిధిలోంచి డ్రా చేసుకున్నట్టే భావిస్తూ ఉంటాను. సో ఆయన వదిలి వెళ్ళిన సిద్ధాంతాల్లోని పెట్టుబడిగా పెట్టి నేను ఆయన అభిమానిగా సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత హీరోగా ఎవరిని పెట్టుకుని సినిమాలు తీయాలి అని నాకు దర్శకుడిగా అవకాశం వచ్చిన తర్వాత అక్కినేని నాగార్జున గారు, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అయిన అక్కినేని నాగార్జున గారు, చౌదరి నీకు నేను దర్శకత్వ శాఖలో దర్శకుడిగా నీకు అవకాశం ఇస్తున్నాను, నువ్వు ఎవరు కావాలి, హీరో కథానాయకుడిగా ఎవరు కావాలి అని అడిగినప్పుడు, సార్ నేను కొత్త వాళ్ళని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను సార్. అదేంటయా, నేను అవసరం లేదా అన్నారు. ఆయన నేను సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని పిలుచుకుంటుంటాను. ఎందుకంటే ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకుని అక్కినేని నాగార్జున గారు అందరినీ పరిశీలిస్తుంటాడు. మనకు తెలియదు, ఆయన ఎవరిని చూస్తున్నారో కూడా తెలియదు యూనిట్లో. సో ప్రతి ఒక్కళ్ళలోని టాలెంట్ని పరిశీలిస్తూ చాలామందికి ఆయన, ఆ సంస్థ కానీ ఆయన కానీ చాలామందికి లైఫ్ ఇచ్చారు. సో నేను అవసరం లేదా అని అడిగారు. మీరు అవసరం లేదనే మాట నేను అన్నానండి, నేను కొత్త వాళ్ళని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. ఆ సమయంలో కొత్త వాళ్ళతో సినిమాలు పెద్దగా తీయటం కానీ ఆదరించడం కానీ అనేది పెద్దగా జరగట్లేదు ఆ సమయంలో. పెద్దగా ఆ జరగని సమయంలో ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోవడం, నేను తీసుకుంటే కూడా పెట్టుబడిదారుడు ఆయన నా మీద పెట్టుబడి పెట్టి సినిమా తీయాలి. నెక్స్ట్ తదుపరి సంవత్సరంలో ఆయన సుమంత్ గారిని కూడా పరిచయం చేస్తున్నారు. దానికి ముందు ఒక కొత్త వాళ్ళని పెట్టి సినిమా అంటే ఆయన ఏమీ సంకోచించకుండా, అలాంటి ఆలోచనలకు తావివ్వకుండా ఆయన పరిచయం చేశారు. అలా నా కొత్త వాళ్ళని పరిచయం చేసే జర్నీకి సపోర్ట్గా అండగా నిలిచిన అక్కినేని నాగార్జున గారికి, నాకు అవకాశం ఇచ్చిన అక్కినేని నాగార్జున గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వీటన్నిటికంటే ముందు
గుడివాడ పట్టణంలో నేను ర్యాంక్ 1 స్టూడెంట్ని. అలాగే హిందీ కూడా ప్యారలల్గా ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర ప్రవేశిక, విశారద పూర్వర్ధ, ప్రవీణ అలా చదువుతున్న రోజుల్లో 9వ క్లాస్కి వచ్చే టైంలో ఆ ర్యాంక్ 1 స్టూడెంట్ వల్ల క్లాసు అంటే స్కూల్ టాపరు, టౌన్ టాపర్గా వచ్చిన వాళ్ళల్లో ఆ 9th క్లాస్ వచ్చే టైంకి వేటగాడు సినిమా రిలీజ్ అయింది. అప్పటికి నేను సినిమా పట్ల పిచ్చి పాకన పడింది. రామారావు గారి అభిమానం నుంచి టౌన్ వైడ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఒక ఉన్నత పదవిని సాధించడం అనే స్థాయికి ఎదిగినట్టుగా నాకు అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల ప్రెసిడెంట్స్ కంటే కూడా ఇది ఒక ఉన్నత స్థానంగా భావించే అంత పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. అంటే ఆ వ్యామోహం అంత పరాకాష్ఠకి వెళ్ళింది. చక్కగా పైన 3 బట్టన్లు ఇప్ప తీసుకుని రామారావు గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని అని గర్వంగా తిరుగుతుండేవాడిని. ఆ సమయంలో నేను రాఘవేంద్రరావు అభిమాని కూడా అయ్యాను. అనుకోకుండా ఆయన దగ్గర తర్వాత తదనంతర కాలంలో ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరటం నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఆ సాంగ్స్ చూడటం కానీ 62 రోజులు ఆడితే మా గుడివాడలో వేటగాడు సినిమా నేను 59 సార్లు చూశాను. నాకు ఇష్టమైన రాఘవేంద్రరావు గారు మా గురువు గారు, అలాగే నేను ఎంతో అభిమానించే మా రాఘవేంద్రరావు మా గురువు గారు, నేను ఎంతో అభిమానించే రామారావు గారు, నేను అభిమానించే శ్రీదేవి గారి కలయికలో చూసిన ఆ సినిమా 62 రోజులు ఆడితే 59 సార్లు చూడటం. ఆ తదనంతరం మేము అనుకునే టైంలో మాకు ఆ టైంలో ఎవరు కూడా ఒక హీరోకి వారసుడు సినిమాల్లోకి వస్తారనే ఆలోచన ఎవరికి పెద్దగా పబ్లికేషన్ అయ్యేది కాదు. అలా వచ్చిన వాళ్ళల్లో మొట్టమొదటగా రామారావు గారి అబ్బాయి హరికృష్ణ గారు కృష్ణావతారం ద్వారా చిన్న కృష్ణుడి కింద యాక్ట్ చేశారు. తదనంతరం తాతమ్మ కళలో తెల్ల పెళ్ళంలో ఆయన బ్రహ్మం తాత చెప్పిందని ఒక క్యారెక్టర్ త్రూఅవుట్ సినిమాలో ఉండే ఒక క్యారెక్టర్గా వాళ్ళ రామారావు గారి నాన్నగారి కోరిక మేరకు ఈ 2 పాత్రలు రామారావు గారు ఆయన చేత పోషింపజేశారు. తర్వాత తాతమ్మ కళలో నందమూరి బాలకృష్ణ గారు అరంగేట్రం చేశారు. 1974 రిలీజ్ అయింది సినిమా. 75లోకి కూడా మళ్ళీ రిలీజ్ అయింది. సో ఆ తాతమ్మ కళ వచ్చి దాని తదనంతరం 75లో అన్నదమ్ముల అనుబంధం వచ్చిన తర్వాత నందమూరి అభిమానులు అందరూ కూడా ఒక యువ కెరటం రాకపోతుంది. మనం రామారావు గారి తదనంతరం అంటే ఫ్యాన్స్ మూడు ఇప్పుడు అలాగే ఉంటుంది. బాలకృష్ణ గారికి అభిమాన సంఘం కొనసాగించాలి అంటే దిశానిర్దేశం ఏముండదు. మనం వెళ్ళి జాబులు చేయాలి, మనం వెళ్ళి మనం వెళ్ళి ఇంకేదో చేయాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అలా ఉండదు. అభిమాన సంఘాల ఆలోచన ఎంతవరకు ఉంటాయంటే పరిమితం అవుతాయి. రామారావు గారి తర్వాత మళ్ళీ ఆయన వారసుడిని మనం ఫాలో చేసుకోవాలి. అంతవరకే మన మనస్సు స్థాయి ఉంటుంది, అంతవరకు ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు అంతవరకే ఉంటాయి, పరిధి అంతవరకే ఉంటుంది. అట్లా మేమందరం అనుకుంటున్న టైంలో బాలకృష్ణ గారు ఒక యువ కెరటంలాగా అనిపించి అందరం అదే ఊపులో ఉంటున్న టైంలో అనుకోకుండా రామారావు గారు పాలిటిక్స్లోకి రావటం, ఏ ప్రిపరేషన్ లేకుండా బాలకృష్ణ గారిని గురించి మరి బాలకృష్ణ గారిని రంగప్రవేశం చేసే ఒక ఆలోచన ఆయన ఏం ఆలోచించకుండా సడన్గా ఆయన రాజకీయాల్లోకి వచ్చేయటం, ఆయన గురించి ఏం ప్లాన్ చేయకుండా వెళ్తే అందరం వెళ్ళి అడిగితే వారు BA చదవాలి, వారు BA చదివిన తర్వాత వస్తారు అనే ఒక ఆలోచన అలా వదిలేశారు. సరే ఇంతలో రకరకాల మార్పులు ఇండస్ట్రీలో చోటు చేసుకోవటం అయినా కూడా మేము రామారావు గారు సీఎం అయిన తర్వాత కూడా ఆయన బాలకృష్ణ గారి సినిమా వచ్చినప్పుడు ఆయన వారసుడి కింద అంటే నటసింహంలాగా ఇప్పుడు పిలువబడుతున్న నందమూరి బాలకృష్ణ గారికి ప్రారంభ దశలో ఆయన రామారావు గారి అభిమాన సంఘం అధ్యక్షుడిగా గుడివాడలో మొట్టమొదటగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ గుడివాడలో స్టార్ట్ చేసి తర్వాత నేను ఇంజనీరింగ్ చేద్దామని మద్రాసు వచ్చిన తర్వాత పట్టాభిషేకం అనే సినిమాకి హరికృష్ణ గారు చీఫ్ కంట్రోలర్ నిర్మాత కింద అలియాస్ నిర్మాత కింద వ్యవహరిస్తూ రాఘవేంద్రరావు మా గురువు గారు నేను ఎంతో అభిమానించిన దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరే అవకాశం అదృష్టం కలిగిన ఆ సినిమాలో పట్టాభిషేకం సినిమాకి బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేస్తున్న ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన తర్వాత NTR ఫ్యాన్స్గా ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్స్ NBK ఫ్యాన్స్ అవ్వాలంటూ అప్పుడున్న ఆనందంతో అందరినీ NBK ఫ్యాన్స్ అవ్వాలని నేను ప్రత్యుత్తరాలు రాయటం ఒక 3-4 ఏళ్ల పాటు రాసి ఆ తర్వాత అసోసియేట్ డైరెక్టర్గా ఇలా నేను ఎదిగిన విధానంలో నందమూరి బాలకృష్ణ గారితో తర్వాత నందమూరి హరికృష్ణ గారితో అప్పటి నుంచి ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు తర్వాత ఆయనతో మళ్ళీ కథానాయకుడిగా అలాగే బాలకృష్ణ గారితో కథానాయకుడిగా అలాగే నన్ను ఒక మిత్రుడిలాగా ఆదరించిన ఘట్టమనేని మహేష్ బాబు గారితో కథానాయకుడిగా అలాగే నాగార్జున గారితోనూ
హరికృష్ణ గారితో, అటు నందమూరి వంశం, అక్కినేని గారి వంశంతో కలిపి సీతారామరాజు సినిమాతో ఒక కాంబినేషన్, ఒక ఎప్పటికీ ఊహించిన ఒక కాంబినేషన్, ఈ తరంలో ఊహించిన ఒక కాంబినేషన్ని ఒక సెట్ చేస్తూ సీతారామరాజు సినిమా అదొక కాంబినేషన్. ఇలా అన్ని రకాల కాంబినేషన్స్ అక్కినేని గారితో పనిచేసే అవకాశం కలగటం మొట్టమొదటి సినిమా. అంటే ఒక సినిమా, మొదటి సినిమాలోనే కొత్త నటీనటులు ఎక్స్ట్రీమ్ నటనలో పరాకాష్ఠలో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గారిని బ్యాలెన్స్ చేస్తూ మొదటి సినిమాతోనే ఒక ఛాలెంజ్ జాబ్ చేయటం. ఇలా వెళ్ళే ప్రాసెస్లో వస్తున్నప్పుడు మళ్ళీ నేను ఆదిత్యవం అంకితలను పరిచయం చేయటం, రెండో సినిమా, రెండో జంట కింద దేవదాస్ సినిమాతో ఆ టైటిల్తో అమెరికాలో షూటింగ్లు జరుగుతుంటే, అమెరికాలో షూటింగ్లు చేస్తే సినిమాలు, తెలుగు సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనుకుంటుంటే దానికి ఎదురీది వెళ్ళి అమెరికాలో షూటింగ్ చేసి అనుకోకుండా అఖండ విజయాన్ని సాధించడం ఎంతో కష్టపడి. దాని తర్వాత మళ్ళీ సాయి ధరమ్ తేజ్, మెగాస్టార్, పవర్ స్టార్ల మేనలుడు, ఆయన్ని పరిచయం చేసి, సాయి ధరమ్ తేజ్ని పరిచయం చేసే అదృష్టం కలగటం. ఇలా కంటిన్యూగా జంటలను పరిచయం చేసే నా దృష్టిలో నెక్స్ట్ ఎవరిని పరిచయం చేయాలి అనే ఈ అవకాశం కూడా అనుకోకుండా నేను ఎవరినైతే అభిమానించానో, ఎవరినైతే ఆరాధించానో, ఎవరినైతే దైవ సమానంగా భావించానో, ఆ భావించిన ఎవరినైతే జంటల్ని పరిచయం చేస్తూ, అంటే వైవిఎస్ చౌదరి కేర్ ఆఫ్ అడ్రస్, కొత్త వాళ్ళని పరిచయం చేయటం, కొత్త టాలెంట్ని పరిచయం చేయటం, 4-10 వయసులో హరికృష్ణ గారిని సోలో హీరోగా పరిచయం చేయటం, ఇలాంటి పరిచయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాను అనే ఒక ఆనందం నాకు ఏదైతే లోపల కలుగుతుందో అదే అవకాశం మళ్ళీ రావటం. అలాంటి ఒక ప్రతిభని గర్జించే న్యూ టాలెంట్ రోర్ సెట్, కొత్త ప్రతిభ గర్జిస్తుంది ఇక్కడ అనే ఒక బ్యానర్తో యలమంచిలి గీత ఒక బ్యానర్ క్రియేట్ చేయటం, అది అనుకోకుండా న్యూ టాలెంట్ రోర్ సెట్ అంటే ఎన్టీఆర్ ఎట్ అనే ఒక యాదృచ్ఛికంగా ఆ టైటిల్ లెటర్స్ కలిసి నా దైవం పేరు యాదృచ్ఛికంగా కలవటం అనేది కూడా ఒక అదృష్టం కింద, మహాభాగ్యం కింద భావిస్తూ ఆ సినిమాకి తను నన్ను దర్శకుడిగా, అంటే తను నన్ను ఎలాగో ఎన్నుకోక తప్పదు మరి, ఎందుకంటే నా కష్టం అంతా నేను ఎంత కూలీ నెంబర్ 1 తనకు తెలుసు కాబట్టి. అంటే మరి జీతం ఇస్తావా, నాకు ఏమిస్తుందో ఏం తెలియదు. తను నన్ను ఎన్నుకోవటం, అది అక్కడ న్యూ టాలెంట్ రోర్ సెట్ అని పెట్టినప్పుడు నేను కొన్ని సలహా సంప్రదింపులు నన్ను అడిగినప్పుడు, క్రియేటివ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు, రామారావు గారు వచ్చిన కొత్తలో పాతాళ పేరు చేస్తున్న టైంలో ఆయన కొత్త టాలెంట్ అనమాట. అప్పుడు జానపద చిత్రాల కేర్ ఆఫ్ అడ్రస్ నాగేశ్వరరావు, కీలుగుర్రం కానీ అలాంటి ముగ్గురు మరాఠీలు అలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు, అప్పుడు జానపద చిత్రంలో కొత్త టాలెంట్తో ఆయన వచ్చి మొసలిని చంపి ఆశీర్వాదం, అందులోంచి వచ్చిన దేవత ఆశీర్వాదం పొంది మాంత్రికుడిని చంపటానికి అప్పుడున్న ఆ బాడీతో ఆయన వస్తూ కత్తిని అలా పట్టుకుని, బట్టలు ఒక చేత్తో పట్టుకుని అలా చూస్తున్న ఒక మనిషి, నొక్కులు జుట్టేసుకుని, ఉంగరాల జుట్టుతో, 6 పలకల దేహం ఇప్పుడు అంటున్నారు కానీ ఆ దేహదారిద్ర్యంతో వస్తున్న ఒక మనిషి నుంచున్నాడు. కింద అహమస్మి యోధ, నేను ఒక యోధుడిని, నేను ఒక పోరాట యోధుడిని, ఐఎమ్ ఏ ఫైటర్ అన్న ఒక క్యాప్షన్తో ఎన్టీఆర్ ఎట్ కొత్త ప్రతిభ ఇక్కడ గర్జిస్తుందని ఒక బ్యానర్తో నన్ను దర్శకుడిగా, కేవలం దర్శకుడిగా, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎన్నుకోవటం అనేది నా అదృష్టం కింద భావిస్తూ, దీనికి కొత్త ప్రతిభ ఎవరిని ఎన్నుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, ఇప్పుడు ఇది మీరంతా వెయిట్ చేస్తుంది, ఆ పేరు ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, ఇంతటి ఒక చరిత్ర. అంటే నేను ఇంతమంది జంటలను పరిచయం చేశాను, ఎవరిని పరిచయం చేస్తాము, ఇంతకాలం వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇందాక నుంచి నా మిత్రులందరూ, పాత్రిక మిత్రులు చాలా సన్నిహితంగా స్నేహితులు, ఎప్పుడు కలుస్తుంటాం, మన ఐమాక్స్లో కలుస్తుంటాం, మీ అందరు నాకు సోదరులు లాంటి వాళ్ళే. కొంతమంది మద్రాసు నుంచి పరిచయం వాళ్ళు, కొంతమంది హైదరాబాద్ నుంచి పరిచయం వాళ్ళు, వాళ్ళందరూ కూడా భయ్యా ఎన్నాళ్ళకని కొంతమంది, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అని కొంతమంది సరదాగా నన్ను పలకరిస్తుంటే నాకు ఆనందంగా అనిపించింది. సరే, నేను నెమ్మదిగానే, మామూలుగా అయితేనే నేను చాలా గ్యాపులు తీసుకుని సినిమాలు తీస్తుంటాను, అదేం కాదు. జనరల్గా గ్యాప్ అనేది వస్తుంటాయి కానీ తీసుకోవాలని ఎవరికి ఉండదు, కారణాలు అనేక ఉంటాయి. నేచర్లోనే ఎత్తుపల్లాలు ఉంటాయి, సృష్టిలోనే ఉంది, ప్రకృతిలోనే ఎత్తుపల్లాలు ఉంటాయి. ఇప్పుడు ఆ ఎవరు అనుకునే దాంట్లో నాకు అసలు నచ్చడం అనేది చాలా టైం పడుతుంటుంది, రకరకాలుగా ఆప్షన్స్ అన్నీ మారుతూ వచ్చినాయి. అలాంటి వంశంలోంచే ఒక వ్యక్తిని కలవాల్సిన పరిస్థితి అనేది దేవుడు లలాట లిఖితం అనేది ఊరిని అనరు, అది రకరకాల ఆప్షన్స్లోంచి అలా జంపోదు వచ్చి తారసపడే ప్రాసెస్లో తుమ్మల ప్రసన్న కుమార్ గారు నేను రకరకాలుగా ఆలోచిస్తున్న టైంలో నేను మా గుడివాడలో, నేను సత్యనాపురం అయితే
పక్క 4వ సందులో తుమ్మల ప్రసన్న కుమార్ గారు ఉంటారు. ఆయన మా సంస్థ మేము స్థాపించిన కాడి నుంచి, అప్పుడు బొమ్మరిల్లు వారి సంస్థ స్థాపించిన కాడి నుంచి ప్రతి విషయంలో మాకు వెన్నుముకలాగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉండే ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాంటి ఆయన నాకు తెలియదు. అంటే నేను అనుకునే ఒక వ్యక్తి, ఇప్పుడు నేను ఎవరైతే ఫైనల్ ఖరారు చేసుకున్నానో ఆ వ్యక్తి గురించి నాకు తెలియదు. ఆయన ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు పరిచయం చేయబడుతున్నారని తెలియదు. నేను రకరకాలుగా చూస్తున్నాను, నాకు సరిగ్గా సాటిస్ఫాక్షన్ కలగట్లేదు. అమ్మ ఒకసారి నేను వాళ్ళని చెప్తాను, అది చెప్తాను. నన్ను ఒక పక్క తెగిన గాలిపటంలాగా అడ్డు తిరుగుతున్న నాకు ఒక దారం కట్టి, సూత్రం అంటాను చూడండి, దారం గాలిపటానికి ఈ సూత్రం ఇలా కడితే బాగుంటుందమ్మా, ఈ బెత్త పైన రెండు బెత్తల కింద అన్నట్టుగా ప్రసన్న కుమార్ గారు నన్ను ఒక పక్కకి నన్ను ఇటు చూపించారన్నమాట. అటు కదా ఇటు చూడమ్మని, ఇటు ఈ ఫ్రేమ్ పెట్టారు, తిప్పుతాను చూడండి, ఇలా చూపించారు. అప్పుడు దాకా నాకు తెలియదు వాళ్ళు ఇలా పరిచయం చెబుతున్నారు. వారు ఎవరో కాదు, మరి చూసిన తర్వాత నచ్చాలి కదా, నచ్చకపోతే నేను చేయలేను కదా, నాకు అదొక తలనొప్పి. మళ్ళీ నచ్చకపోతే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా నాకు నచ్చకపోతే నేను ఏ పని చేయలేను. అదొక లక్షణం నాకు ఉంది. సో ఆయన ఎవరో కాదు, మీరందరూ రకరకాలుగా రాస్తున్నారు, కానీ వాళ్ళు పెద్ద వాళ్ళైనా కూడా నచ్చకపోతే నేను చేయలేను, ఆ చిన్నవాళ్ళైతే అయినా కూడా నచ్చకపోతే నేను ఆగను. నేను అనుకున్నది డెఫినెట్గా చేస్తాను. నాకు నచ్చితే చాలు, ఎన్ని ఎదురెత్తులైనా ఎత్తాను. అది ఎవరి మాట వినడు సీతయ్య అనేది అది ఆ క్యారెక్టర్లోంచి నేను వచ్చాను. ఎందుకంటే అది మా రామారావు గారు ఇచ్చారు మాకు, అది అన్న రామారావు గారు ఇచ్చారు ఆ క్యారెక్టర్ మాకు. మడమ తిప్పకుండా పోరాటం చేయటం అని ఇందాక ముందే చెప్పాను, అదే ఇన్వెస్ట్మెంట్ మాకు. మా సిరి సంపదలన్నీ అని ఉంటే అవే క్యారెక్టర్ మాది. సో ఆయన చూపిస్తే ఫైనల్గా మా దైవం నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి హరికృష్ణ గారు, మా సంస్థ కథానాయకులైన నన్ను ఒక లారీ డ్రైవర్ కొడుకుగా కాదు, ఆయన ఒక సీఎం గారి కొడుకుగా కాకుండా 35 ఏళ్ళు సినిమా ఫీల్డ్ నేలిన నటుడు కొడుకుగా కాకుండా ఆయన అందులోంచి ఆ స్థాయి నుంచి దిగొచ్చి నన్ను లారీ డ్రైవర్ కొడుకు స్థాయి నుంచి పైకి తీసుకొచ్చి నన్ను ఒక సోదరుడిగా చూస్తూ, నన్ను నిర్మాతగా పట్టాభిషేకం చేస్తున్నప్పుడు పరిచయం నన్ను ఒక సోదరుడిగా చూస్తూ, ఎప్పుడు సోదరుడిగా చూస్తూ, ఒక మానవత్వంతో చూసిన ఒక హరికృష్ణ గారి జ్యేష్ఠ కుమారుడైన జానకీరామ్ గారు, నందమూరి దీపిక గారు, నందమూరి జానకీరామ్ గారు, నందమూరి దీపిక గారు. ఇక్కడ జానకీరామ్ గారి గురించి చెప్పాలి. జానకీరామ్ గారు కామ్గా కనపడుతుంటాడు. ఎంత కామ్ అంటే, ఆ కాము మనకు ఎలా కనపడుతుంటారంటే ఎంతో మంచితనం కనపడుతుంటుంది. ఆయన చూస్తుంటే మనకు ఏమనిపిస్తుందంటే ఈయన చాలా మంచివాడు అనిపిస్తుంటుంది. ఆయనకి వాళ్ళ దంపతులు అంత మంచివాడులా కనపడే జానకీరామ్ గారి నందమూరి దీపికా నందమూరి గారి తనయుడు, జ్యేష్ఠ తనయుడు. అంటే రామారావు గారి కొడుకు హరికృష్ణ గారు, హరికృష్ణ గారి కొడుకు జానకీరామ్ గారు, జానకీరామ్ గారి కొడుకు అంటే 4వ తరం కొడుకు హరికృష్ణ గారు, 3వ తరం జానకీరామ్ గారు, 4వ తరం తాలూకు రామారావు గారు నందమూరి 4వ తరం వారిని నేను పరిచయం చేసే అవకాశం నాకు కలగటం అనేది నేను మహాభాగ్యం కింద ఫీల్ అవుతున్నాను. నన్ను అటువైపు నడిపించిన తర్వాత నాకు నచ్చే అదృష్టాన్ని రామారావు గారు కల్పించారు, హరికృష్ణ గారు కల్పించారు, జానకీరామ్ గారు కల్పించారు, నేను ఫీల్ అవుతున్నాను. అటువైపు నడిపించిన తుమ్మల ప్రసన్న కుమార్ గారికి, ఆ దిశలో సహకరించిన బాలరాజు యాదవ్ గారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన మరెవరో కాదు, అనుకోకుండా ఆ జానకీరామ్ గారు ఏ కళ అయితే కన్నాడో తన కొడుకు జ్యేష్ఠ కుమారుడికి పుట్టినప్పుడే నందమూరి తారక రామారావు అని ఆయనకి పేరు పెడతాం జరిగింది. అతను ఒక కళ కన్నాడు, ఏ కళ అయితే కన్నాడో ఆ కళ పుట్టినరోజే ఆయనకి నందమూరి తారక రామారావు అని వాళ్ళ తాతగారి పేరుని ఒక కళ కని, ఏదైతే ఇతను ఫ్యూచర్లో అంతటి వాడు అవ్వాలి, అలాంటి వాడు అవ్వాలని ఒక కళ కని ఆయన అతనికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం జరిగింది. ఆ కళ అయితే కన్నాడు. ఆయన పెద్ద అయితేకి ఆయన లేరు, వాళ్ళ తాతగారు లేరు, ముత్తాతగారు లేరు. ఆ కళను సాకారం చేసుకోవాలంటే ఆ కుర్రవాళ్ళలో ఆ కోరిక ఉండాలి, బలీయంగా ఉండాలి, ఆహార్యం రావాలి, ఆ ముఖ కవళికలు రావాలి. అది గమనించిన ఒక అతని వైపు చూడాలి, అతన్ని ఎన్నుకోవాలి, ఎంపిక చేసుకుని ఒక సరైన ప్రాజెక్ట్ ద్వారా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ ప్రజలు ఆ క్రియేటివిటీని, ఆ ప్రతిభని ఆదరించి అతనికి పట్టం కట్టాలి. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత అతను
ఒక నటుడి నుంచి ఒక తార అంటే ఒక స్టార్ అవడం అనేది జరుగుతుందన్నమాట. ఆ కళ కన్న తర్వాత మొట్టమొదటి నేను చెప్పిన స్టేజ్ ఏంటంటే ఆ కుర్రోడ్లో తపన ఉండాలి, ఆ మంచి లక్షణాలు ఉండాలి, ఆ ఆహార్యం ఉండాలి, అవన్నీ ఇంకొక దర్శకుడికి నచ్చాలి, ఆ దర్శకుడు అంతకుముందు ఇలాంటివన్నీ చేసి ఉండాలి, మంచి సబ్జెక్ట్ దొరకాలి. అవన్నీ కుదిరిని కుర్రవాడు మంచి లక్షణాలు ఉన్నాయి, వ్యసనాలు ఏమీ లేవు, మంచి కళ్ళు, చారిడేస్ కళ్ళని వర్ణిస్తాం కానీ పెద్ద కళ్ళు అనమాట, చక్కటి కనుబొమ్మలు, నవ్వితే చాలు ఆ నవ్వుకు పడిపోతారు. అట్లా ఉంటాడు ఆ కుర్రాడు. 5 అడుగుల 10 నుంచి 11 అంగుళాల మధ్యలో ఉంటాడు, మంచి దేహదారుఢ్యం, ద్రవిడియన్లాగా ఉంటాడు, చాలా బాగుంటాడు కుర్రాడు. ప్రసన్న గారికి మనసులోనే అమ్మయ్య అనుకున్నాను, తుమ్మల ప్రసన్న గారికి, ఆ బాలరాజు యాదవ్ గారికి అమ్మయ్య దండాలి బాబు అనుకున్నాను. 4వ తరాన్ని రామారావు గారు అంటే ఈ నందమూరి తారక రామారావు అనే పేరుని 4వ తరం వరకు అంటే ఇంకొన్ని ఏళ్ల పాటు కొనసాగించేందుకు దేవుడు, కాలము, ప్రకృతి శాసిస్తోంది అనే ఒక ఫీలింగ్ నాకు మనసులో కలిగింది. అభిమానులకి ఒక ఆనందకరమైన వార్తలాగా నేను ఫీల్ అయ్యాను. నందమూరి వంశాన్ని అభిమానించే అభిమానులకి చక్కటి ప్రవర్తన బాగుంది, నడవడిక బాగుంది. ఇందాక చెప్పిన రామారావు గారి గురించి ఏమైతే లక్షణాలు చెప్పానో ఆ లక్షణాలన్నీ అతను సమయపాలన పాటిస్తున్నాడు, అంకిత భావంతో ఉన్నాడు, వ్యసనపరుడు కాదు, అకుంఠిత దీక్షతో ఉన్నాడు. సో ఇవన్నీ కలిపి తపన ఉంది, ఎవరో తీసుకొచ్చి పెడతలేదు అతన్ని, అతనికి అవ్వాలని ఉంది. వాళ్ళ నాన్నగారు కన్న కళలు, జానకిరామ్ గారు కన్న కళల్ని అతనిలో ఉంది, ఆయన వెళ్ళిపోయినా కూడా ఆ కళ అతనిలో ఉంది, ఆ కళను సాకారం చేసుకుందామనే తపన ఉంది. ఆ తపన ఉన్న అతన్ని వైపు నన్ను నడిపించారు ప్రసన్న గారు. ఎందుకంటే ప్రసన్న గారికి జానకిరామ్ గారికి అవినాభావ సంబంధం ఉంది, నన్ను నడిపించారు. నడిపించిన కళని నెరవేర్చేందుకు వచ్చిన మాధ్యమాన్ని నేను భావిస్తున్నాను, ఆ అదృష్టం కింద భావిస్తున్నాను. మంచి కథతో మేము ముందుకు రాబోతున్నాం, మాకు మీ ఆశీర్వాదం కావాలి. తండ్రి లేని బిడ్డ, తాత లేని బిడ్డ, వాళ్ళందరూ మధ్య వయసులోనే పోయారు. తల్లి ఒక్కతే తనని దగ్గరుండి అన్నీ తానై చిన్న వయసులో చూసుకుంటోంది. అండదండలు కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులు అండదండలు అందరూ ఉన్నాయి. పెద్ద కుటుంబం మొత్తం, నందమూరి వంశం అనగానే పెద్ద కుటుంబం, అందరూ ఆమోద ముద్ర ఉంది, అందరూ అండదండలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కుటుంబానికి అందరూ అండదండలు ఉన్నాయి, అందరూ చక్కగా చూసుకుంటున్నారు, అందరూ అండదండలు ఉన్నాయి. అయినా కూడా నాన్న లేని బిడ్డే. అందరూ ఆప్యాయతలు, అనురాగాలు అందరూ పంచుతున్నారు, అందరూ కలిసే ఉంటున్నారు. కలిసి ఉన్నా కూడా కన్న కళల్ని నిజం చేసేందుకు ఆ దేవుడు అప్పుడైతే హరికృష్ణ గారి నా తాతగారు ఒక కళ కంటే అది నేను అనుకోకుండా ఆ దేవుడు నేను వచ్చి ఆయన హరికృష్ణ గారిని సోలో హీరోగా నేను చేయడం కుదిరిందో, వాళ్ళ కొడుకు జానకిరామ్ గారి కన్న కళని నేను మళ్ళీ ఇక్కడే ఉండి వాళ్ళ కొడుకుని హీరో చేసే అవకాశం నాకు రావడం ఆ దైవ కృప కింద, అదృష్టం కింద భావిస్తున్నాను. నందమూరి తారక రామారావు అనే 4వ తరం పేరుని ప్రపంచానికి పరిచయం చేయటం నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ టు ది తెలుగు సిల్వర్ స్క్రీన్. గీత, యు ఆర్ లక్కీ ఇంట్రడ్యూసింగ్ హిమ్. అండ్ ఇక్కడ ఏంటంటే జానకిరామ్ గారు వెళ్ళిపోయిన తర్వాత దీపికా గారు లేకపోతే పెంపకం కూడా కరెక్ట్గా జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. లేకపోతే చిన్నపిల్లలకి అటు ఇటు తెలియకుండా ఏదన్నా పెంపకం అటు ఇటు అవ్వచ్చేమో మనకు తెలియదు కదా. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే కథానాయకుడు వరకు అయ్యింది, కథానాయకును కూడా పరిచయం చేయాలి మేము. ప్రతిసారి నేను ఇప్పటి వరకు పరిచయం చేసిన కథానాయకులంతా ముంబై వెళ్ళారు. నాకు ముంబై అంటే అన్ని భాషలు దేశంలో ఉన్నవే, అన్ని భాషలకి ఆదరణ ఉండాలి. మనం అక్కడికి వెళ్ళి మన ప్రతిభను చాటుతున్నాం, వాళ్ళు మన ఆదరిస్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళని మనం ఆదరిస్తున్నాం, అందరం ఒకటి, అందరం భారతీయులమే. కానీ ఈసారి నేను ఒక తెలుగు అమ్మాయిని, ఇంతమంది బొంబాయి వెళ్ళి నార్త్ ఇండియన్ అమ్మాయిలను పరిచయం చేశాను, ఈసారి డెఫినెట్గా తెలుగు అమ్మాయినే పరిచయం చేయాలని ఎప్పుడోంచి కళ్ళకంటున్నాను. ఆ కళలకు తగ్గట్టుగా ఒక మంచి తెలుగు అమ్మాయి కూడా నా కంట్లో పడింది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అమ్మాయి, చక్కటి ముఖ కవళికలు, చక్కటి తెలుగుదనం, చక్కటి అందమైన ఫీచర్సు, మంచి కళ్ళు, చక్కటి కేసు సంపద, చక్కటి హైటు,
అన్నీ ఉన్నాయి. ఆవిడని కూడా మంచి ఇలాంటి ఒక అకేషన్ చూసుకుని ఆవిడని కూడా మీ అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. ఈ అకేషన్ ఓన్లీ నందమూరి తారక రామారావు గారికి కోసం, ఆ పేరుని పరిచయం చేయడం కోసం. అతను ఎవరో కాదు, మా రామారావు గారి ముని మనవడు, మా హరికృష్ణ గారి మనవడు. అది ఈ రోజున ఇంతకుముందు నేను చెప్తున్నా మా యువరత్న నటరత్న వారసుడు, నటవారసుడు యువరత్న బర్త్డే రోజు, జన్మదినం రోజున అనుకోకుండా ఈ రోజున మేము ఇది ఆయనకి పండగ రోజైన ఈ రోజున, జన్మదిన రోజున ఈ విశేషాన్ని మేము ప్రకటింపజేసుకోవటం అనేది మా అదృష్టం కింద భావిస్తున్నాము. నందమూరి తారక రామారావు మా సినిమా హీరో. మా సినిమా అంటే నేను దర్శకత్వంలో చేయబోతున్నా. మా యలమంచిలి గీత ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న, తనని వెనక నుంచి నడిపిస్తున్న అమెరికా ఫైనాన్షియర్స్ అండదండలతో నిర్మాతలు, ఈ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈవిడికి అమెరికా నుంచి అండదండలు ఇస్తున్న చాలామంది శ్రేయోభిలాషుల సన్నిహితులు వాళ్ళ యొక్క అండదండలతో నడిపిస్తున్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరు? రమేష్ అత్తిలి గారండి ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మా సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరి అండదండతో మీ మూవీని మా ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నామండి. మీ అందరి ఆశీస్సులు ఉంటాయని మేము పూర్తిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. ఇలమ్మన్ గారు, దిస్ ఈజ్ వాట్ ఇప్పుడు. యా, సో థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ విన్నా ఎన్టీఆర్ పేరే వినిపిస్తుంది. బ్యానర్ పేరు ఎన్టీఆర్ ఎట్, అండ్ ఎన్టీఆర్ యూనో ఆ పేరుతో హీరో రాబోతున్నారు. న్యూ టాలెంట్ రాబోతుంది, 4వ తరం రాబోతుంది ఎన్టీ రామారావు గారి వైపు నుంచి, వారి ఫ్యామిలీ నుంచి. అండ్ కంగ్రాచులేషన్స్. చెప్పండి. ఇంకొకటి ఉందండి, ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను పరిచయం చేసేది నా కథని, పరిచయం చేసింది కథని ముందుకు తీసుకెళ్లే ముఖ్య భూమికని పోషించే కథానాయకుడి యొక్క పాత్రధారుణ్ణి పరిచయం చేశాను, పేరుని. అతను ముఖ చిత్రాన్ని అన్ని పరిచయం చేస్తాను. మీరందరూ కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. రెండోది, కథానాయకుని కూడా ఒక మంచి విశేషమైన వేడుకలో ఆవిడని కూడా మీకు పరిచయం చేస్తాను, పేరుని, ఆవిడ యొక్క చిత్రాన్ని కూడా, ఆవిడని కూడా. అట్ ది సేమ్ టైం నా సినిమాలకి అసలైన హీరో హీరోయిన్లు సంగీతం, సాహిత్యం. ఈ సినిమాకి సంగీతం అనేది చాలా పెద్ద పీట అన్నమాట. నేను చేయబోయే ఈ బ్యానర్ మీద నేను చేయబోయే నా చిత్రానికి సంగీతం ఒక కొత్త సంగీతం. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇవన్నీ చెప్పడం అనేది, ఎందుకంటే ఇవన్నీ చెప్పిన కానీ ఏంటంటే రకరకాలుగా మాట్లాడుకోవడం జరుగుద్ది. నాకు సంగీతం అంటే చాలా పిచ్చి అనమాట. అంటే అందరూ, అంటే కే పాప్ కాడి నుంచి అన్ని రకాల వరల్డ్ రిలీజియన్, అన్ని రకాల సంగీతాలు, అది ఏఆర్ రెహమాన్ గారు కావచ్చు, ఇళయరాజా గారు కావచ్చు, నేను ఎంతో ఇష్టపడే కీరవాణి గారు కావచ్చు, నా అభిమాన దర్శకులు, సంగీత దర్శకులు కీరవాణి గారు కావచ్చు, ఎవరి మ్యూజిక్ అయినా వచ్చిన వెంటనే వింటాను. సంగీతం ఎప్పుడు కూడా ఒకసారి వినకూడదు. ఏ పాట అయినా సరే 2-3 సార్లు వింటే దాంట్లోని అసలైన పల్పు తెలుస్తుంటుంది. అలాంటి సంగీతం, సాహిత్యం వాళ్ళని పరిచయం చేసే వేదిక ఈ సినిమాకి ముఖ్యం అనమాట. ఎందుకంటే కొత్త వాళ్ళతో సినిమా తీసేటప్పుడు సంగీతం, సాహిత్యం అనేది నిజమైన హీరోయిన్ల కింద లెక్క నా దృష్టిలో. వాళ్ళిద్దరూ ఎవరు, ఆ కథానాయకుడు ఎవరు, సాహిత్యం అనే కథానాయకు ఎవరు అనేది కూడా వాళ్ళ ద్వారానే ఒక మంచి వేదికలో మిమ్మల్ని పరిచయం చేయడం జరుగుద్ది. అది ఒక ముఖ్యమైన విశేషం. వాళ్ళు మాత్రం మహానుభావులు, ఈ సినిమాకి వాళ్ళు మహానుభావులు అవుతారు. నేను ప్రకటించిన వాళ్ళు, వాళ్ళ యొక్క నాలెడ్జి, జ్ఞానము, విజ్ఞానము ఈ సినిమాకి కొండంత అండా, శ్రీరామ రక్షగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళే నడిపించాలి ఈ సినిమాని. అంతటి బరువు బాధ్యతలు వాళ్ళ మీద ఉన్నాయి. వాళ్ళని కూడా నేను ఎప్పటికీ ఈ సినిమాకి సాహిత్యాన్ని, సంగీతాన్ని అందించే ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను. అంతటి విశేషం ఉంది ఈ సినిమాలో వాళ్ళకి, వాళ్ళ ప్రాముఖ్యత, వాళ్ళ పాత్ర. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.